ఆ రోజు మీరు ఎవ్వరు అడగకున్నా కానీ నాకు నేనై అన్నా మీకు నేను ముఖదారం కమాన్ వేపిస్తాను, నా సొంత నిధులతో వేపిస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన ఆ మాట ప్రకారం ఈరోజు మనందరం కూడా దాన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం, మీ అందరి మధ్యలో నన్ను పిలవడం చాలా సంతోషం అనిపిస్తా ఉంది. మరి ఇంకా చాలా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కాలనీలో జరగాల్సిన డెవలప్మెంట్ మొత్తం కూడా ఇక్కడ కూడా డెవలప్మెంట్ జరగలేదు. కాలనీలో మరి రోడ్లు ఉన్నాయి, ఆ రోజు కూడా చెప్పారు. దాని తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిగా చేయలేదనే విషయం కూడా చెప్పారు. కానీ ఇంత పెద్ద కాలనీకి మరి ఈరోజు ఎక్కడనో కలిగా కనీసం ఈరోజు మనం ఒక ఫంక్షనాల్లో కూర్చొని మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది కాలనీ అభివృద్ధి కార్యక్రమంలో. కానీ మనందరం ఈ కాలనీ డెవలప్మెంట్ గురించో కాలనీ పరిస్థితుల గురించో ఎక్కడో ఒక దగ్గర మనకు ఒక వేదిక ఏర్పాటు చేసుకుని అక్కడ కూర్చోవడానికి మనకు ఒక 100 గజాలలో ఒక కమ్యూనిటీ హాల్ కావాలి అని చెప్పి మీ అందరూ కూడా ఆ రోజు అనడం జరిగింది. మొట్టమొదటిగా ఈరోజు ముఖదారం చేసుకున్నాం. తప్పకుండా నెక్స్ట్ ఖచ్చితంగా కూర్చొని చర్చించుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ తప్పకుండా దాని విషయంలో కూడా రాధాకృష్ణ గారితో పిలిపించి మాట్లాడి తప్పకుండా దాన్ని కూడా త్వరలోనే మనం దాన్ని కూడా శంకుస్థాపన చేసి ప్రారంభించుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మిగతా డెవలప్మెంట్ విషయాలు కూడా ఉన్నాయి. ఇందాక ఒకసారి ఫోన్ కూడా చేయడం జరిగింది, కానీ వారు ఈరోజు సండే కాబట్టి జైల్లో ఉన్నట్టున్నారు. తప్పకుండా దశల వారీగా తప్పకుండా మీ కాలనీకి నేను వచ్చినందుకు, నేను అడుగుపెట్టినందుకు, నన్ను మీరు నమ్మినందుకు తప్పకుండా నేను రోడ్ల విషయంలో కానీ డ్రైనేజ్ వ్యవస్థ విషయంలో కానీ మిగతా మౌలిక సదుపాయాల విషయంలో కానీ తప్పకుండా సీనన్న ఒక మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా ఎప్పుడు కూడా ఈ కాలనీలో మీకు సహకారం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కానీ ఇదంతా కూడా దాదాపుగా 20 సంవత్సరాల నుంచి పుట్టినటువంటి ఈ కాలనీలో మరి ఇప్పుడిప్పుడు మొత్తం కూడా ఫుల్ పేజ్ గా అందరూ కూడా రావడం జరిగింది. మరి కొన్ని మౌలిక సదుపాయాల విషయాల్లో మరి ఇక్కడ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇదేదో మారుమూరు ప్రాంతంలో, ఎక్కడో మారుమూరు ప్రాంతంలో ఊర్లలో ఉన్నటువంటి పరిస్థితి, ఇంకా రోడ్లు లేక డ్రైనేజ్ లేక హైదరాబాద్ పూర్తి దూరంలో ఉన్నటువంటి ఖాళీ ఇవన్నీ కావాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఆ భగవంతుడు సలహా చూస్తుంటే మొన్ననే మనకే అధికారం వచ్చిన ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఎవరినో పోయి ఎవరి కాలు పట్టుకొని ఎవరి కడపలో తలకాయ పెట్టాలా కానీ ఏదో ఫండ్ తీసుకొచ్చానా ఈ ప్రాంతాన్ని, మున్సిపాలిటీ, ఈ ఖాళీలు అన్ని కూడా డెవలప్ చేసే పరిస్థితి ఉండే. కానీ కొంచెం ఇబ్బందులు ఏర్పడినాయి. కానీ తప్పకుండా నేను ఒకటి మాత్రం నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, నాకు నమ్మకం ఉంది. తప్పకుండా త్వరలో మనకు మంచి రోజులు రాబోతా ఉన్నాయి. తప్పకుండా ఈ కాలనీ కూడా మంచి రోజులు రాబోతా ఉన్నాయి. సీనన్న తప్పకుండా మీ బిడ్డగా ఈ కాలనీలో చేయాల్సినటువంటి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, మిగతా మౌలిక సదుపాయాలు తప్పకుండా నా చేతుల మీద నేను చేస్తానని చెప్పి సంపూర్ణంగా నాకు ఆలోచన ఉంది. తప్పకుండా ఆ భగవంతుడు మీ అందరు నాతోని మీ అందరు కూడా చేసి పెట్టాలని చెప్పి నన్ను అంత బలం ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి